టూ బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ ఓపెనింగ్ సీన్ ఒకటి ఒక 5-10 మినిట్స్ చాలా బాగుంది అనిపించింది. కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు ఎక్కడ ఒక కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి, కానీ ఇంకెక్కడ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే లేదు. ఇప్పుడు కృషి గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేశారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ వరకు బాగున్నాయి, కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆరెంజ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే కొండపాలెం చాలా బెటర్ అనిపించింది. చెప్పుకోవడం ఎన్నో చెప్పుకుంటారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు, కానీ టూ వే ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపారిజన్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమాని మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే లేదు ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల కాదు. కానీ ఇప్పుడు అలాంటి కృషి గారు చేశారు కదా, అస్సలు కంపేర్ చేయదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో కృషి గారి మార్క్ అదైతే కాదు. అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే ఇది కంప్లీట్ గా కృషి గారు ఫెయిల్యూర్. ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంటిలో కంటెంట్ లేకపోతే అసలు చూడండి. కావాలంటే చూడండి, 1 వీక్ లో కంప్లీట్ గా స్టార్ట్ అవుట్ వెళ్ళిపోతుంది. అసలు కంప్లీట్ గా చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్ లో ఒక మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి, కానీ దేనికి ఒక కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసాం ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామని అది పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు. పార్ట్ 1 ఎక్కువ అన్న, పార్ట్ 2 వల్ల 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఒక హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి, కానీ కంటెంట్ అయితే లేదు. కంటెంట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే మంచి మీరు అన్నట్టు పుష్ప కేజీఆర్ ఆ రేంజ్ లో కాకపోయినా సరే కొంచెం వాటి వరకు మ్యాచ్ అయ్యేది, కానీ కంప్లీట్ గా అయితే లేదు. అంత అవసరం లేదన్న. అసలు ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది. ఏదైనా రూట్స్ నుంచి సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది, కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మాత్రం అంత ఎగ్జిక్యూషన్ కాదు. ఫస్ట్ స్క్రిప్ట్ లోనే సినిమా ఫెయిల్ అయిపోయింది. మేడం మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. క్రిష్ గారి డైరెక్షన్, స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో నేను వచ్చాను సినిమాకి. నిజంగా ఇద్దరు 100% సాటిస్ఫాక్షన్ చేశారు. ఒకటే చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సీన్ ఉంటుంది. ఒక పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన యాక్టరు ఆ సీన్ ఒప్పుకోవడం అనేది లిటరల్లీ ఈ జనరేషన్లో చాలా కష్టం. ఆ సీన్ ఏంటి అనేది చెప్తే స్పాయిలర్ అవుతుంది. అండ్ క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ అయితే లిటరల్లీ ఒక అరుంధతి తర్వాత మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే అనుష్క పర్ఫార్మెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. క్రిష్ గారు ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా బాగా నరేటివ్ చేశారు. అండ్ క్లైమాక్స్లో మనకు ఒక సోషల్ మెసేజ్ యాజ్ యూజువల్గా ఒక కమర్షియల్ మూవీలో ఎలా ఉండాలో అలానే నరేట్ చేశారు. క్రిష్ గారికి నిజంగా చెప్తున్నా, అసలు 3 ఇయర్స్ పడ్డ కష్టం కనిపించింది. ఆయన ఒకటే అన్నాడు, సీతమ్మ అగ్నిదహనం చేసేలా ఉంటుందో మనం చూసాము, అగ్నికి ఆహుతి అవుతే. అదే సీత లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో మీరు ఈ మూవీలో చూస్తారని అన్నారు. నిజంగా అలానే అనిపించింది. సెకండ్ హాఫ్లో మీరు అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్ గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ హాఫ్లోనే మనకు 70-80% స్టోరీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఎట్లా తీసుకెళ్తారు, ఎలా నరేట్ చేస్తారు అనేది చాలా క్యూరియాసిటీగా ఉండే. సో దాన్ని ఎక్కడ మిస్ఫైర్ చేయనీయకుండా, ఎక్కడ మిస్లీడ్ చేయనీయకుండా చాలా బాగా ఎంగేజింగ్గా నరేట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, ఖచ్చితంగా చూడొచ్చు సినిమాని. అనుష్క లుక్స్ సరిగా లేవు అని కొంచెం బోరింగ్ అనిపించిందని చెప్తున్నారు. వాస్తవమే అది, కానీ అది ఎక్కడ అంటే ఇనిషియల్ సీన్స్లోనే, అంటే మనకు మూవీ స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్ వరకు మాత్రమే అట్లా అనిపిస్తుంది. బట్ మీ మూవీ రన్ అయ్యే కొద్దీ మాత్రం ఎక్కడ కూడా అసలు అనుష్క పెర్ఫార్మెన్స్కి మనము ఆమె ఏజ్ ఫ్యాక్టర్ కానీ ఆమె బాడీ పరంగా కానీ ఎక్కడ మనకు అనిపించదు. సెకండ్ హాఫ్లో మీకు అసలు ఆమె పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. ఒక ఏదైతే మీకు వినిపిస్తుందో అది మాత్రం వాస్తవం. ఒక 10-15 మినిట్స్ మాత్రం అనుష్క ఎందుకో ఈ మూవీకి ఫిట్ కాలేదు అని అనిపించింది. బట్ నెక్స్ట్ మూవీ కమింగ్ అప్ మనకు ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ కనిపించదు. ఖచ్చితంగా అయితే మూవీని మీరైతే చూడవచ్చు. 3.25. గట్టి హిట్ కొట్టింది అనుష్క. కృషి కొట్టాడా లేదా అంటే నాకు తెలియదు. కృషి సినిమానే కదా, మరి కృషి కొట్టిండా లేదా ఎందుకు కడుతున్నారు.
కృష్ణ డైరెక్షన్ లో స్టోరీ స్క్రీన్ ప్లే లో సూపర్ గా ఘాటీతో గట్టి హిట్ కొట్టింది. అనుష్క సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి, బిజిఎం బాగా అనిపించేస్తాయి, ప్రతి సాంగ్ బాగా అనిపించేది. ప్రతి సాంగ్లు ఉంటున్నప్పుడు అయితే మనకు గూసం సెంటర్ గా ఆ టైప్ లో ఊపు వచ్చేస్తాను. ఒక అమ్మవారు కనపడితే సీతమ్మ వారు లంకలకు పోయింది కదా, అదే సీతమ్మ వారు కొడవలు పట్టుకొని వేటాడితే ఎట్టా ఉంటుందో నరరూప రాక్షసుల్ని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆడపులి అంటారు, ఆడపులి కాదు బెబ్బులిలాగా మారిపోయి పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ట్రైలర్లో చూసాం పీకలు కోస్తాను వెనక కస్సా అని రప్ప ఆ టైంలో అనిపించేస్తుంది. న్యాచురల్గా ఉంది భయ. అడవి సన్నివేశాలు అయితే పుష్ప గుర్తొచ్చేస్తాయి. అంటే విలువలు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్గా ఉన్నది. అలాగే అనుష్క బాగా ఉన్నాడు కదా, ఇంటర్వెల్ బిఫోర్ వరకు ఆయన సన్నివేశాలు చాలా బాగా అనిపించేస్తాయి. మంచి హైట్ పర్సనాలిటీ ఉంటాడు. ఆయన కూడా అనుష్కకు సూట్ అయిందా కాలేదని అంటారు, కరెక్ట్గా సూట్ అయ్యిండు, హైట్తో కరెక్ట్గా సెట్ అయ్యిండు. ఆయన కూడా మంచి ఎమోషన్ పండించాడు. ఆయనలో కూడా మంచి ఫైర్ ఉన్నది హీరోలో కూడా. అలాగే ఒక చైతన్యరావు ఎవరో క్యారెక్టర్ ఉన్నది, నిజంగా మంచి క్యారెక్టర్ దొరికింది కాక నీకు. ఈ తర్వాత ఇప్పటి నుంచి నీకు హీరో పాత్రలు దొరుకుతాయి కానీ విలన్ పాత్రలు మాత్రం మంచి పాత్రలు దొరుకుతాయి. బెస్ట్ ఆఫ్ లక్ నీకు. అలాగే కృషి గారికి అనుష్కకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. వండర్ఫుల్ మూవీ కొట్టారు. వినాయక చవితికి ఎండింగ్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్తాను. మాస్ బ్లాక్ బస్టర్ హిట్. ఒక ఆడపులి వచ్చింది, పుష్పరాజు కాదు పుష్పరాణి వచ్చింది. ఉమన్ ఇదే లేడీ ఇదే వన్ మన్ ఆర్మీ కాదు, వన్ ఉమన్ ఆర్మీ. ఘాటితో గట్టి హిట్ కొట్టింది అనుష్క. నాకేమనిపించలే 50 వచ్చినా నాకే రప్ప అనిపిస్తే ఇంకా యూత్కి ఎట్లా అనిపించాలి, నరుక్కుంటా పోయింది, కిర్రాకున్నది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా పోయా నా జీవితంలో అనుష్క ఇన్ని రోజులు ఎక్కడ పోయావు అనుష్క? ఎక్కడ పోయినావు అనుష్క? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఏ దేశానికి పోయావు? ఏ రాష్ట్రానికి పోయావు? ఎక్కడ పోయినావు? తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదు నువ్వు? తెలుగులో సినిమాలు చెయ్యి అనుష్క, చెయ్యి. తెలుగు సినిమాలు కూడా చెయ్యి, తమిళ్లో చెయ్యి, కన్నడ చెయ్యి, హిందీ చెయ్యి, ఆ పక్క దేశం పో అక్కడ కూడా చెయ్యి, నో ప్రాబ్లం. తెలుగులో కూడా దయచేసి సినిమాలు చెయ్యండి. కాబట్టి అనుష్క చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, ఆహ్లాదం, వినోదం. అదే హీరోయిన్ లాగా లేదు, హీరోలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీకు మీరే హీరోలా ఉండండి, మీకు మీరే హీరోయిన్లా ఉండండి. అంటే ఈ సినిమాలో అనుష్క తన భర్త తను ప్రేమించిన వాడిని పోగొట్టుకుంటే, చచ్చిపోతే అతని కోసం సారీ ఎమోషనల్ అయ్యా కొంచెం ఎమోషనల్ అయ్యా సారీ. గంజా వ్యాపారాలు డ్రగ్స్ మాఫియా మొత్తం నేల మట్టం చేసింది, అందరు బతుకులు మార్చింది. అలాంటిది ఈ సినిమా చూడండి, మీ బతుకులు మీరే మార్చుకోండి. ఘాటి సినిమా చూడండి, మీ బతుకులు మీరు గట్టెక్కించుకోండి. జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కండి. అది ఘాటి సినిమా అంటే. అంతేగాని ఘాటి సినిమా అంటే ఓడోడు అన్నాడు రొమాన్స్ అంట, బొగ్గలు బాగానే అంట. అనుష్క ఒరే ఏం మనిషిరో నువ్వు, ఎందుకు ఇలా చేస్తారు? అనుష్క అంటే ఎవరు? ఒక దేవత, ఒక దేవి, ఒక అరుంధతి, ఒక భాగుమతి, ఒక దేవసేనమ్మ. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇట్టుకోలేదు కదా, ఇప్పుడు ఓకేనా? బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇట్టు ఒకవేళ ఏమో చెప్పలేం కదా. ఈ సినిమాయే బాహుబలి సినిమాలా గాడితా? ఎన్ని కోట్లు వస్తాయి? అదే కదా, ఏమో 1,00,000 కోట్లు రావచ్చామో. నేను రావచ్చామో అన్నా, వస్తాయని అనలేదే, వచ్చేసాయి అనలా. ఏదే అదే చూసారా, మీరే అడిగారు ఏమని. అంటే ఈ సినిమా ఆడదా, ఈ సినిమా బాగలేదా? అవునయ్యా బాగుంది, ఈ సినిమా కూడా 1,00,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసా అభిమానంతో. దయచేసి నా మీద మీటింగులు పెట్టుకోకండి. ఎవరో పాపం పని అంతా వదిలేసి బాగా డబ్బులు ఎక్కువ సంపాదించుకొని నా మీద మీటింగ్ అంట. అయ్యా డబ్బులు